తెలుగు రాష్ట్రాల్లోని అధికారులకు ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేయటం ఏంటంటే, రేపు అనగా మే 3వ తేదీ ఆదివారం దేశవ్యాప్తంగా కూడా వైద్య విద్యా ప్రవేశాలకు గాను నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం జరగనున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1.5 లక్షల మంది పైనే ఈ ఎగ్జామ్ని రాస్తున్నారు. ఈ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు గత 2-3 సంవత్సరాలుగా కొన్ని తప్పులు రిపీటెడ్గా జరుగుతున్నాయి. ఆ తప్పుల్ని సవరించుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలుగు రాష్ట్రాల 2 ప్రభుత్వాలకు మరియు ఈ ఎగ్జామ్కు అటెండ్ అయ్యే అధికారులకు ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గత సంవత్సరం అంతకుముందు సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా జవాబు పత్రాలు ఇచ్చేటప్పుడు ఆలస్యం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకి ఎగ్జామ్ ప్రారంభమవుతుందనగా 2:30కు కూడా జవాబు పత్రాలు ఇవ్వటం జరిగింది. తద్వారా విద్యార్థి సాయంత్రం 5 గంటల నుండి 5:30 గంటల వరకు ఎగ్జామ్ రాయాలి. 3 గంటల ఎగ్జామ్ రాయాలి. కానీ వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు టైం ఇచ్చారు కాబట్టి 5 గంటలకే జవాబు పత్రాలను అంటే వాళ్ళ దగ్గర విద్యార్థుల దగ్గర తీసుకోవటం జరిగింది. దాని ద్వారా విద్యార్థులు చాలామంది నష్టపోవటం కూడా జరిగింది. ఎందుకంటే 2:30 గంటే వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. అక్కడ ఎగ్జామ్ సెంటర్లో అధికారుల తప్పిదాల వల్ల జవాబు పత్రాలను ఆలస్యంగా ఇవ్వటం వల్ల విద్యార్థి ఎందుకు నష్టపోవాలి? ఇటువంటి తప్పులను అధికారులు పునరావృతం కాకుండా చూసుకోండి. సమయపాలన పాటించండి. సమయాన్ని వృధా చేయకండి. మధ్యాహ్నం 2 గంటలకి ఎగ్జామ్ అంటే మీరు 1:30కి 1:30కంతా మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ 2కు ప్రారంభమయ్యే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు చెకింగ్, ఆధార్ కార్డు చెకింగ్ కానీ లేకపోతే డ్రెస్ కోడ్ చెకింగ్ కానీ విద్యార్థుల్ని చెక్ చేసి లోపలికి ఏదైతే పంపుతారో ఖచ్చితంగా అది సమయం కంటే ముందుగానే 1:30 కల్లా ప్రతి విద్యార్థి ఎగ్జామ్ సెంటర్లో ఉండేటట్లు మీరు జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా మీరు జవాబు పత్రాలను సమయం కంటే ముందు విద్యార్థి చేతిలో పెట్టేటట్లు అధికారులు జాగ్రత్తలు తీసుకోండి. గతంలో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ సమయం సరిపోకపోవటం వల్ల. 2 గంటల నుండి 5 గంటల వరకు ఎగ్జామ్ అంటే జవాబు పత్రాలను 2:30కి కూడా ఇచ్చారు గత సంవత్సరం. దానివల్ల విద్యార్థులు 5 గంటలకే పేపర్ కలెక్ట్ చేసుకునే దానివల్ల విద్యార్థులు దాదాపు అర్ధగంట సమయాన్ని కోల్పోవలసి వచ్చింది. ఇటువంటి తప్పిదాలను మళ్ళీ చేయకండి. గత సంవత్సరం దేశం మొత్తం కూడా 20 లక్షల మంది పైన ఎగ్జామ్ రాశారు. విద్యార్థులు చాలామంది కూడా ఈ సమయం సరిగా లేకపోవటం వల్ల ఆలస్యంగా ఎగ్జామ్ ప్రారంభం అవటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విద్యార్థులు నష్టపోవటం జరిగింది. ఇటువంటి తప్పిదాలని మళ్ళీ చేయకండి అని 2 తెలుగు రాష్ట్రాల్లోని అధికారులకు ప్రభుత్వాలకు కూడా సూచిస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా జరిగే ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. మళ్ళీ ఈ ఎగ్జామ్ జరగదు. ఎగ్జామ్లో చిన్న సమస్యలు వస్తే విద్యార్థులకు చాలా నష్టం చేకూరుతుంది. చిన్న నష్టం కాదు, ఎవరైనా ఒకరు కోర్టుకు వెళ్తే మిగతా విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడుతుంది. కొంతమంది అధికారులు చేసే తప్పిదాల వల్ల దేశవ్యాప్తంగా కూడా 20 లక్షల మంది పైనే ఈ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థుల యొక్క భవిత్యం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో అధికారులు మరియు ప్రభుత్వాలు ఈ నీట్ యూజీ 2026 వైద్య విద్యా ప్రవేశాలకు జరిగే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని చాలా పగడ్బందీగా నిర్వహించాలి. సమయం చాలా అమూల్యమైంది. ప్రతి విద్యార్థికి కూడా జవాబు పత్రాలను సమయం కంటే 5-10 నిమిషాలు ముందుగానే వాళ్ళ చేతుల్లో పెట్టాలి. ఎగ్జామ్ కరెక్ట్గా 2 గంటల నుండి ప్రారంభమయ్యేటట్లు విద్యార్థులు 2 గంటల నుండి వాళ్ళు ఆ జవాబు పత్రాలను
వాళ్ళు ఉపయోగించుకునేటట్లు ఖచ్చితంగా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు నష్టం చేకూరకుండా ప్రతి అధికారి కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి అని ఎగ్జామ్కు ఒకరోజు ముందు మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ప్రతి అధికారి కూడా తెలుగు రాష్ట్రాలలో ఈ ఎగ్జామ్ నిర్వహణలో పాల్గొన్న వాళ్ళు ఈ సమయాన్ని వృధా చేయకండి, మిస్టేక్స్ చేయకండి. ఎగ్జామ్ కరెక్ట్గా ప్రారంభమయ్యేటట్లు చూడండి. కరెంటు పోయినప్పుడు కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉండేలా చూసుకోండి. క్లాస్ రూముల్లో ముఖ్యంగా టైమింగ్స్ వాళ్ళకి ప్రతి గంటకు తెలియజేసే విధంగా చివరి గంటలో వాళ్ళకి ఖచ్చితంగా ఎంత టైము ఇంకా ఉంది అది తెలియజేసే విధంగా కూడా తగిన ఏర్పాట్లు చేసుకోండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.